ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం కాకినాడలో జిల్లా పరిషత్ చైర్మన్ విప్పత్తి వేణుగోపాలరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల ధాన్యం కొనుగోళ్లు, మద్దతు ధర సమస్యలపై కీలక చర్చ జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని ధాన్యం కొనుగోళ్లు, సీఎంఆర్ ప్రక్రియ నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాలని సమావేశం నిర్ణయించిందన్నారు. కాకినాడ జడ్పీ కార్యాలయంలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రైతుల సమస్యలు ప్రధానంగా చర్చకు వచ్చాయని, కోనసీమ, పోలవరం జిల్లాల్లో మిల్లుల కొరత కారణంగా ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సభ్యులు పేర్కొనడం జరిగిందన్నారు. దీంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను యూనిట్ గా తీసుకుని కొనుగోలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించిందన్నారు. మొక్కజొన్న రైతుల సమస్యలు, ఖరీఫ్ సాగుకు నీటి విడుదల, ఇరిగేషన్ కాలువల ఆక్రమణలు, రోడ్ల దుస్థితి, పీహెచ్సీల్లో వైద్యుల ఖాళీలు తదితర అంశాలపై సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారని తెలిపారు. సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అప్పట్లో రాజయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వడం, దాని మీద నివాస్ కమిటీ అని చెప్పి ఒక కమిటీ వేయడం కూడా జరిగిందండి. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. పాత కలెక్టర్ గారు చెప్పాను చాలాసార్లు, సెక్షన్లు అన్నీ ఎత్తిచ్చారు. నివాస్ కమిటీ ఎక్కడ ఫైల్ దొరకలేదు, ఎప్పటికీ దొరకకుండా అయిపోయింది. 4-5 సార్లు ఆయన ఎత్తిచ్చాడు, ఎక్కడ దొరకలేదు. సరే, అతను పక్కన పెడితే ముందు ఈ కాలంలో ముందుకు తీసుకెళ్తే ఒకవేళ అక్కడ అతను జన్యువులే అనుకుంటే అది కాలం మీద కాదనుకుంటే పక్క నుంచి కూడా తీయడానికి దారి ఉంది. చేస్తే ఉపయోగం కదా. లేకపోతే ఈ డ్రైనేజ్ వ్యవస్థను అంతా 150,000 పాపులేషన్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్న డ్రైనేజ్ అది కాకినాడ 2 వరకు సంబంధించి 1 వరకు అయితే మళ్ళీ 50,000 ఉంటుంది. అది వెళ్ళడానికి దారి ఉండదు ముందు. అంటే రేపు రైనింగ్ సీజన్కే ఉంటుంది. రేపు రైనింగ్ సీజన్కే మీరు దయచేసి దాన్ని స్టార్ట్ చేయమని కోరుతా ఉన్నాను సార్. నెక్స్ట్ కరెక్ట్గా ఒక విషయం సార్, ఇది ఎప్పుడు ఇచ్చారో టెండర్ నాకు తెలియదు, కానీ కోట్లు జరిగింది. తొందరలో చాలా మంది అరెస్ట్ అవుతా ఉన్నారు. అప్పుడు తెలిసింది ఏంటో చెప్తారు. కూడా అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళ ఒక ఎగ్జాంపుల్ మన జిల్లాలోనూ కోరుకొండ మండలంలో ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉన్నారు. ఎంత దాంట్లో జరిగిందో తెలుసు. పట్టాల గురించి మాట్లాడతారు. పట్టాలు ఒక స్కామ్, టోటల్ స్కామ్. ఒక ఎకరానికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు రైతులు కొట్టేశారు. ఇవాళ ఏదో మాట్లాడతారు. ఎంక్వైరీ జరిగిందండి, ఇన్వెస్టిగేషన్ జరిగింది. తొందరలోనే చర్యలు ఉన్నాయి. 1146 కోట్లు స్కామ్ ఇది. పేరు శుభ్రంగా 396 ఎకరాల భూములు 1,00,000 మంది చచ్చిపోయే విధంగా కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1,00,000 మంది ప్రజలు చచ్చిపోతారనమాట. ఎప్పుడు 6 నెలలు సబ్మెరీన్ లో ఉండే ల్యాండ్స్ మీరు ఇచ్చారు. అంటే నా దగ్గర అయితే దాదాపు మన రాష్ట్రంలో 12,41,000 ఎకరాలు యువమని అడిగితే అవి ఇవ్వడం కుదరదు, లీజ్ పైన కూడా అని వారంటారు. అన్యాక్రాంతం అయిపోతున్న వాటిని ప్రొటెక్ట్ చేయాలి. అంటే జల్ జీవన్ మిషన్ కూడా ఆర్డబ్ల్యూఎస్ కూడా అన్యాక్రాంతం చేసుకుని ఎంకరేజ్ అయిపోయి కట్టేసుకుంటూ మీరేం మాట్లాడరు. పర్మిషన్ అడిగితే మాత్రం పర్మిషన్ ఇవ్వరు. ఇప్పటికి 2 సందర్భాల్లో నేను ఆ విషయం ప్రస్తావించి ఇంతవరకు మీ దగ్గర సమాధానం లేదు. ఆర్ఎస్పేటలో దారుణంగా ఇల్లు కట్టుకుని నిర్మాణం చేసుకుని ఉంటే అనేక సార్లు ప్రజల నుంచి రిప్రజెంటేషన్స్ వచ్చి నేను రిప్రజెంట్ చేశాను. ఇవాటి వరకు దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ
రెండు విధాలుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఉదయం 10 గంటల నుంచి మన మీటింగ్ హాల్లో కండక్ట్ చేసుకోవడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధికారులు, అలాగే గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే గౌరవ రాజ్యసభ సభ్యులైనటువంటి శ్రీ పిల్లి బోసు గారు, అలాగే నా తోటి గౌరవ జడ్పీటీసీ సభ్యులు అందరూ కూడా అత్యధికంగా హాజరవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవ సభ్యులందరూ కూడా ఒక కాకినాడ జిల్లా కలెక్టర్ గారే వచ్చారు, మిగతా జిల్లా కలెక్టర్ గారు రాలేదనేసి వారి యొక్క అసంతృప్తిని వ్యక్తపరచడం కూడా జరిగింది. ఎందుకంటే అది కూడా యథార్థమే, వారు వచ్చుంటే కొన్ని సమస్యలకి పరిష్కారాలు వారు చెప్పుండేవారు జిల్లా అధికారి గాని, అది ఆ ఉద్దేశంతో వారు ప్రశ్నించడం జరిగింది. అలాగే ముఖ్యంగా వ్యవసాయం మీద, అలాగే ఈ గ్రెయిన్స్ పర్చేసింగ్ మీద, హార్టికల్చర్ మీద, నీటిపారుదల మీద, కెనాల్స్ క్లోజర్ మీద, మళ్ళీ ఖరీఫ్కి ఎప్పుడు కెనాల్స్ ఓపెన్ చేస్తారన్న దాని మీద అధికారులు, మన ఇరిగేషన్ ఎస్సీ గారు, అలాగే జేడీ అగ్రికల్చర్ గారు అందరూ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి మా జడ్పీటీసీ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సంతృప్తికరమైనటువంటి జవాబులు ఇచ్చి ఒక సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేసుకోవడం జరిగింది కొంతవరకు. అలాగే ఆర్ఎన్బి అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి సభ్యులందరికీ కూడా సంతృప్తికరమైనటువంటి సమాధానాలు ఇచ్చి ఈ సభను జయప్రదంగా ముగించుకోవడం జరిగింది.